అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు విలేజ్ డేర్ బాస్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు పాతపాలమూరు గ్రామంలో శ్రీ 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 కనకలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ కొండపైన వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకలింగేశ్వర స్వామి గుట్ట యొక్క చరిత్ర, ఆయన విశిష్టత, ప్రత్యేకత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గుట్టకున్న చరిత్ర ఏంది అంటే, గతంలో కొన్నేళ్ల క్రితము ఇక్కడ రుక్కమ్మపేట అనే ఒక గ్రామం ఉండేది. గుట్ట కానుకొని మొత్తం అంటే ఆ రుక్కమ్మపేటనే కొన్ని తరాలు మారిన తర్వాత ఇక్కడ ఎక్కువ మాత్రం పాల ఉత్పత్తి జరిగేది కాబట్టి రుక్కమ్మపేటనే పాలమూరుగా పిలిచారు. తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అప్పుడు నిజాం కాలంలో మహబూబ్ అలీ ఖాన్ అనే నవాబ్ ఇక్కడ పరిపాలించడం జరిగింది. ఆయన పేరు మీదనే ఈ యొక్క ప్రాంతానికి మహబూబ్ నగర్ అని పేరు పెట్టారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నిధులు ఈ ప్రాంతంలో దొరికేవి కాబట్టి అందరూ ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని గుప్త నిధులు కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. గతంలో ఇక్కడ చూసుకుంటే చాలా మటుకు వ్యవసాయ పొలాలు కూడా కొంత గుప్త నిధులు దొరికినట్లు కూడా ఈ ప్రాంతవాసులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ గుట్ట చరిత్ర కొన్ని ఏళ్ల చరిత్ర కలిగినది. అయితే ఇక్కడ నుంచి ఈ గుట్ట నుంచి చూసుకుంటే మదిగట్ల అనే గ్రామానికి కూడా ఒక సొరంగం ఉందంట. ఆ సొరంగం గుండా ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి కూడా ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడానికి కూడా ఒక సొరంగం ఉందని కూడా చరిత్ర చెబుతుంది. ఈ గుట్టకు 7 తరాలకు పైనుంచి ఎక్కువ చరిత్ర ఉందని తెలుస్తుంది మనకు. ఇక్కడ ఈ గ్రామ వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం వెళ్ళాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీసీ రోడ్ అయితే ఉంది మనకు. కాకపోతే ఇక్కడ మొత్తం నాచు అనేది పేరుకుపోయింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఏమైనా ఇంత స్లిప్ అయినా కింద పడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇది పాలమూరు జిల్లాకి ఇంత సమీపాన ఉండి కూడా దీనికి ఇక్కడి వరకే రోడ్ ఉంది. ఇక్కడ నుంచి మరి పైకి ఎలా వెళ్ళాలనేది మాకైతే కొంచెం కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా చిన్న మెట్ అయితే కనిపిస్తున్నాయి. రిస్క్తో కూడుకున్న పని కూడా ఉంది ఇక్కడ. అదే చూస్తున్నా, వెళ్ళడానికి వస్తుందా రాదా అని అయితే చూస్తున్నా. అమ్మో, ఇక్కడైతే చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మెట్ల మార్గం ఉంటే ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే కొంచెం వెళ్ళడానికి చూస్తున్నాం, ఎటు నుంచి ఎంతవరకు వెళ్ళొచ్చో, వెళ్ళగలుగుతామా లేదా మధ్యలో ఆగిపోతామా ట్రై చేస్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళడానికి చూస్తున్నాం. చూద్దాం ఎంతవరకు వెళ్తామో. ఇది చాలా డేంజర్ గా ఉంది. ఇంట్లో ఏమున్నా చాలా చూసి జాగ్రత్తగా రండి. పాములు ఏమన్నా ఉండాలి, అంతే సంగతులు. దొర్లుకుట కిందికి పోతాడు డైరెక్ట్ గా. దోమలు కూడా బాగా గుర్తున్నాయి మొహాలు. అన్ని దోమలు కాదు, అన్ని డెంగ్యూ దోమలే ఉంటాయి. చూడు, ఈయన వండుకోవాలి. చూసుకుంటే అయితే చాలా అంటే చాలా నిజంగా డేంజర్ గానే ఉంది. చాలా డేంజర్. చాలా అంటే ఈరోజు కంపల్సరీ డేర్ చేస్తారు. చూద్దాం మా డేర్ బాయ్స్ ఎంత వరకు ముందుకోతారు అనేది. రోజు చూసి జాగ్రత్త వెళ్ళు. 7 వరకు పాసిబుల్ అయితే ఇక్కడ మళ్ళీ కొంచెం ఏమన్నా లేకపోతే రిటర్న్ అవుతాం. అంత రిస్క్ తీసుకోవద్దు. అంటే వలసని ముందరికి రావాలి, మస్తు వస్తుంది. ఏం డేర్ చేస్తారు రాయి. ఈ గుట్టపైకి వెళ్ళడానికి అయితే చెట్లు, పొదలు, రాళ్ళు, కనీసం మెట్ల మార్గం కూడా కరెక్ట్ లేదు ఇక్కడ. పాలమూరు జిల్లాకు ఇంత దగ్గర, ఇంత సమీపన ఉన్న ఈ గుట్టాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ముళ్ళు గుచ్చుకున్నాయి, రాళ్ళు రప్పలు అన్ని కాళ్ళకైతే గుచ్చుకుంటున్నాయి. చాలా అంటే చాలా డేంజర్ ఉంది ఇక్కడ. అమ్మో, రాళ్ళు కూడా దొరుకుతున్నాయి, బాగా రాళ్ళు స్లిప్ అవుతున్నాయి. కేశవ్ బాలు కీప్ టాప్. మనకు చాలా దట్టంగా అల్లుకుపోయి ఉన్నాయి. ముందుకు చూసి వెళ్తున్న కొద్దీ మనకు చాలా చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా ఇక్కడ అక్కడ ఒక మార్గం ఉంది, ఇక్కడ ఒక మార్గం ఉంది గైస్. మనం ఇప్పుడు ఏ మార్గం గుంటా వెళ్ళాలనేది, మనకి ఏది సేఫ్ అయితే అది వెళ్ళడానికి ట్రై చేద్దాం. మా వాళ్ళు అలసిపోయి ఒకసారి బండ పైన చూసుకుంటే చుట్టూ ఆకురాళ్ళు అన్ని అలుకుపోయినాయి. ఈ చెట్ల కొమ్మలకి మనకు తేనెటీగలు కానీ కందిరీగలు కానీ ఉండే అవకాశం కూడా ఉంది. అవి కుట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ నిన్నే కుట్టాయి అవి. చూసి జాగ్రత్తగా వెళ్ళాల్సిన అడవి. చెప్పు బాలు. మొత్తం అడవి జంతువులు అయితే నివసించేటట్టు అయితే ఉన్నాయి. చూస్తే చాలా భయంకరంగా కూడా ఉంది.
అమ్మో ఇంకా లోపలికి చాలా ఉంది. ఇది ఇక్కడ చూసుకుంటే లోపలికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. పెట్టుకోనికి ఆప్షన్ వస్తలేదు. బటన్ ఇంత పెద్ద ఉన్నాయి. జాగ్రత్త. అవతలికి వెళ్ళిపో. అరే రే రే కింద పడవు. పైకెక్కి ఉనుకుతుండు. మమ్మల్ని వదిలేసి మమ్మల్ని మన అడవి పందులకు వదిలేస్తాడేమో లాస్ట్కి. చాలా చాలా డేంజర్ ఉంది. బాట లేదు అసలు ఈ నుంచి. ఎక్కగలుగుతావు లేకపోతే పోయి అండ్ల కింద పడతావు. లేదు, అందుకే కొంచెం బక్కగా కావాలి. అంతలా వెయిట్ వెదగొద్దు. నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్త. నాకైతే చాలా ఇబ్బంది వస్తున్నా పైకి. చూడండి నన్ను ఎక్కి వాడే ఇబ్బంది పడుతున్నాడు. రోడ్డు మార్గం కనిపిస్తుంది. కొంచెం పైకి ఎక్కినాం. కొంచెం సేఫ్ జోన్లోకి వచ్చినాం. మరి ఇక్కడికి ఏమైనా రోడ్ ఉందా? ఇక్కడ నుంచి చూసుకుంటే మనము పైకి వెళ్ళడానికి అయితే, వెహికల్ వెళ్ళడానికి అయితే ఇక్కడ బాట ఉంది. సో మన ఇక్కడ ఇంకో బాట కూడా కనిపిస్తుంది, మనకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పైకి వెళ్ళడానికి ఏదో కాబట్టి ఇక్కడ జేసీ పెట్టి మనకు పైకి వెళ్ళకుండా గుంత తీసి అయితే మనకి ఇక్కడ తీసి పెట్టి పైకి లేకుండా. సో మనం ఈ మార్గం నుంచి కాకుండా నెక్స్ట్ ఇక్కడ కాలినడకన ఈ ముందుకు వెహికల్ వెళ్ళే రోడ్డు. ఇట్లకించి పైకి వెళ్ళడానికి బాట మార్గం ఉంది. కానీ బాగా నిన్న మన వానలు అవుతున్నాయి కాబట్టి మొత్తం చెట్లు అన్నీ ఉన్నాయి. ఎక్కడానికి తగ్గ కొంచెం దారి సరిగా కనిపించట్లేదు. కాకపోతే రోడ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకు మన పాలమూరు జిల్లా మొత్తం కనిపిస్తుంది. ఎత్తైన భవనాలు, పచ్చని చెట్లు, ఇక్కడ ఒక వ్యూ లొకేషన్ మాత్రం చుట్టూ అక్కడక్కడ కొండలు, అవన్నీ ఆహ్లాదకరంగా చాలా అందంగా కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వెదర్ కూడా బాగుంది. కాకపోతే మాకు ఇప్పుడు ఉబ్బరిస్తుంది బాగా. పైకి వచ్చాం కదా, చాలా అంటే చాలా బాడీ
భారీ వర్షాలు కురుస్తుండడంతో బండరాళ్ళు అనేటివి కదిలి కింద పడిపోయి దారికి అడ్డంగా పడ్డాయి. దీన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఇక్కడంతా పచ్చిగా ఉంది. ఏ రాయి ఏ బండరాయి ఎప్పుడు తూర్లి పడేది మనం ఊహించలేము. అంటే మనకు పైకి వెళ్ళే మార్గానికి అయితే మొత్తం బండలు అయితే అడ్డం పడాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇగో ఇక్కడ వెళ్దాం. అలాగే ఇక్కడ చూసుకుంటే కూడా ఇది కూడా దారికి అడ్డంగానే పడింది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోవడం మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ బాటలో మన విష సర్పాలు కూడా ఏమైనా ఉంటే కూడా మనం చూసుకొని ముందుకు పోవాల్సిన సమయం ఇది. తేనెటీగలు ఆ చెట్లను తీసి జాగ్రత్త వెళ్ళండి. ఏమన్నా తేనెటీగ చూసుకుంటే మనకు ఇంత ముందుకు మనం ఫస్ట్ నుంచి మెట్ల మార్గం నుంచి వచ్చాం కదా, ఆ మెట్ల మార్గం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంత ముందుకు మీకు చెప్పాను కదా, జేసీపీ మనం గుంత చేసి పైకి వెళ్ళకుండా అక్కడనే స్టాప్ చేసిరని. సో ఈ మెట్ల మార్గం అయితే అదే. మేము అక్కడ నుంచి వచ్చే వరకు ఇక్కడ మనకి మెట్ల మార్గం అయితే కనిపిస్తున్నాయి. ఈ నుంచి నేనకైతే వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకైతే వినాయకుని ప్రతిమతో కూడిన ఒక శిలాశాసనం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మన శివాలయంకి పైన ఉన్నటువంటి ధ్వజారోహణ నాకైతే కనిపిస్తుంది. అదే మన భాషలో ఏమంటే దర్వాజా వినాయకుని ప్రతిమ అయితే కనిపిస్తుంది ఇక్కడ. మొత్తానికి పైన చేరుకున్నాం. చాలా చాలా బాగుంది టెంపుల్ మీద, చాలా చాలా బాగుంది గుడి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన వినాయకుడు గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి వారు గరుత్మంతుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. రాతిపై మన ఆంజనేయ స్వామి వారు గరుత్మంతుడు ఇక్కడ మనకు శిలాయి మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ శిలలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు ఒక 700-800 సంవత్సరం కింద నుంచి ఇక్కడే మనకు రాతిపై శిలాయి మనకు దర్శనమిస్తున్నారు. ఈ గుడికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు పోతే ఇక్కడ మనకైతే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే వినాయకుడు అయితే దర్శనమిస్తున్నాడు. ఇక్కడ వినాయకుడికి అయితే ఇక్కడ ఎటువంటి పూజలు ఏమైతే మనకు చేసినట్టయితే ఎందుకంటే ఇక్కడ పైకి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఒకసారి వినాయకుడిని చూపించే ప్రయత్నం ఉంది. ఏళ్ల తరబడి చరిత్ర ఉంది. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు పైకి రావడానికి దారి అయితే లేదు. దాని నుంచి ఇక్కడ విఘ్నేశ్వరుడు అయితే మనకు పూజలు అందుకోవడానికి అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ వచ్చి పూజ చేయడానికి కానీ రావడానికి కానీ పెద్ద బండరాయి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ బండరాయి కిందికి ఇక్కడ ముందరికి వెళ్ళి చూస్తే పెద్ద గుహ అయితే ఉంది. ఇక్కడ బహుశా ఇక్కడ నాకు తెలిసి అడవి జంతువులు ఏమన్నా ఉంటే ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ నివసిస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం ఇవన్నీ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి ఇది చూసుకోపోయేది క్లియర్గా, చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. కానీ మాట్లాడుతూ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ పెద్ద ఇక్కడ కూడా మనకు గుడి అయితే కనిపిస్తుంది లోపల. ఇక్కడ చూసుకుంటే మనకు రాతి బండ కింద అయితే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు చిన్న చిన్న రాతి ప్రతిమలు అయితే మనకు కనిపిస్తున్నాయి, విగ్రహ ప్రతిమలు. మనం ఇక్కడ ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మన స్వామివారు అయితే కొలువై ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మవారు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. మనకి ఇక్కడ రాయి ప్రతిమలు అయితే కనిపిస్తున్నాయి, విగ్రహ ప్రతిమలు. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. చూడని గృహ ఎంత చాలా 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 బాగుంది. ఇంత మంచి
ఇలాంటి దాంట్లో దేవుడు కొలువై ఉండంటే మాకు చాలా మంచిగా చూసుకుంటే చాలా బాగుంది. ఇలాంటి గృహలో దేవుడు కొలువై ఉండంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం. మీద ఎంత మంచిగా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇతంగా శంఖం ఉంది. ఇక్కడ చూసుకోండి గైస్, లోపల మొత్తం గుహ ఉంది. ఈ ప్లేస్ ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఒక్కసారి మనం నిశ్శబ్దంగా ఉంటే మనకు ఎంత భయం అవుతుందో అంత. సరే ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఈ గుహను చూస్తుంది ఇక్కడ మెల్లగా బండారాల కింద ఇక్కడ స్వామివారు కొలువై ఉండడం అనేది చాలా అంటే చాలా అరుదుగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా బండగాలు చాలా డేంజర్గా ఉన్నాయి. చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయి అంటే అసలు చాలా ఘోరంగా అనిపిస్తుంది. అసలు ఇంత గ్యాప్ లేదు. అసలు ఆ బండరాలు చేద మీద పడతాయి అన్నట్లు అంత భయంకరంగా అనిపిస్తుంది. అసలు ఇంత బాగుందండి, అంత బాగుంది ఇదా వెదర్. చూసుకుంటే మనకైతే మొత్తం చెట్టుకైతే మొత్తం పురుగులు అయితే మొత్తం బాగా పట్టి చెట్టుకైతే బాగా పట్టి పెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి దగ్గరకు వచ్చి చూపానా, ఇది ఎట్లా ఉందంటే చాలా అసలు ఒకసారి చూస్తేనే దీని భయం అవుతుంది దీన్ని చూస్తే. రాయితోనే పోతే శబ్దం వస్తుంది అంట. అది మేము ట్రై చేస్తున్నాం ఎటు వస్తుంది అనేసి ఆ సౌండ్, కానీ మాకు ఎటు చూసినా సౌండ్ డిఫరెన్స్, ఇక్కడ కొంచెం డిఫరెన్స్ సౌండ్ వస్తుంది. ఇంకా చూస్తున్నాం వేరే ప్లేస్లలో ఇంకా వేరే ఏమన్నా ఇక్కడ రావట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఒక బండరాయిని పోతే మొత్తం గంట సౌండ్ వస్తుంది అంట, కానీ ఆ గంట సౌండ్ ఎట్లా వస్తుంది అనేది మేము ట్రై చేస్తున్నాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్ సౌండ్ వస్తుంది, మళ్ళీ అయితే రావట్లేదు. ఇదే కొంచెం వస్తుంది సౌండ్ డిఫరెన్స్ వస్తుంది, అదే కాదనేది ఇంకా చూస్తున్నాం. మరి ఇట్లాగా ప్రయత్నం అయితే చేస్తున్నా. సో మావాడు ఊతున్నాడు కానీ అది వెలగట్లేదు. మావానికి భక్తి మీద దేవుడు మావాని అయితే కనికరించట్లేదు. సో గైస్ అయితే కనిపిస్తున్నాడు నందీశ్వరిని చూసుకుంటే ఇక్కడ ముందు భాగం అయితే పూర్తిగా ధ్వంసమై ఉంది. ఇక్కడ శిథిలావాసలో ఉన్న నందీశ్వరి అయితే మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు కనకలింగేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తున్నాడు. స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మనకైతే కనకలింగేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నాడు. కింది భాగాన అక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి కూడా చాలా అంటే చాలా ఏళ్ళ తరబడి చరిత్ర అయితే ఉంది. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఉండే ప్రదేశంలో ఇక్కడ ఒక ఊరైతే ఒక విలేజ్ అయితే ఉండే. ఆ విలేజే మనకు రాను తరతరాలుగా మారుతూ మనకు పాలమూరుగా ఇక్కడ ఉన్నటువంటి పాలమూరుగా మనకు అవుతుంది.
గైస్ మొత్తం చూసుకుంటే ఈ గుట్ట మొత్తాన్ని చూపించడం కూడా జరిగింది. అయితే ఓకే గైస్, ఇప్పుడు చూసుకుంటే మన పాలమూరు జిల్లాలోనే ఎంతో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ, ఈ కొండల చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంది. మనందరం వీలున్న టైంలో మనకు వీలు చూసుకొని ఈ ఆనందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చూడచక్కనైనటువంటి స్వాములవారిని దర్శించుకోవాలని మా ఛానల్ టీం యొక్క మనవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ డేర్ బాయ్స్ ఛానల్. రైట్, ఇలాంటి దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు మీకు తెలిసిన ప్రాంతంలో కానీ, మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలు ఏవైనా పురాతనమైన దేవాలయాలు, శిథిల వ్యవస్థలో ఉన్న దేవాలయాలు అయినా సరే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఇలాంటి పురాతనమైన దేవాలయాలని వెలికి తీయడమే మా లక్ష్యం కాబట్టి వీడియో రూపంలో చేసి పెడతాము.